ఏంటి అలా చూస్తున్నారు? ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ గురించి చెప్తాను వినండి. దీని వెనక చాలా పెద్ద స్టోరీ ఉంది. మా అమ్మ తరచూ కూడా వెజిటేబుల్స్ కన్నా ఎక్కువ బూందీ కూర చేసేదన్నమాట. ఆఫ్‌కోర్స్ బూందీ కూర అంటే అందరికీ తెలుసు. అయితే స్టోరీ గురించి చెప్పాలంటే మా చిన్నప్పుడు ఒకరోజు నైట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి చెప్పకుండా ఎగ్జాక్ట్‌గా ఒక 10 మెంబర్స్ వచ్చారు. అంటే మా మమ్మీ వాళ్ళు నలుగురు అక్క చెల్లెలు, ముగ్గురు అన్నదమ్ములు అనమాట. సడన్‌గా ఇంట్లో వెజిటేబుల్స్ లేవు. ఏం చేయాలి అని చెప్పి మా అమ్మ కంగారు పడకుండా మంచిగా ఆనియన్స్, టమాటాలు, ఉల్లికాడలు ఉంటే శుభ్రంగా కట్ చేసి ఇంట్లో ఒక 1/2 కేజీ బూందీ ఉంటే ఆ బూందీ కూర చేసింది. అందరూ కూడా స్పెషల్ ఏం చేస్తున్నావు అని అడిగితే బూందీ కూర కూడా చేస్తారా అని మా అమ్మ ఏమాత్రం కంగారు పడకుండా 1/2 కేజీ బూందీ తీసుకొచ్చి అప్పటికప్పుడు కూర చేసిందనమాట. ఆ కూరని కొంచెం కూడా మిగిల్చకుండా అందరూ కూడా లాగించేసారు. ఇదన్నమాట ఈ బూందీ కూర వెనక స్టోరీ. మీ ఇంట్లో కూడా ఎవరైనా బూందీ కూర చేసుకుంటే కామెంట్ చేయండి. మా ఇంట్లో మా పిల్లలకి కూడా ఈ బూందీ కూర ఇప్పటివరకు ఇష్టమే. ఎప్పుడైనా సరే మమ్మీ బూందీ కూర చేయి అని అంటారు. అయితే ఈ కూరలో మా అమ్మ పాలు కూడా పోసేదన్నమాట. అప్పుడు ఇంకా కమ్మగా చాలా బాగుండేది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలాంటి కూర చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీతో తినచ్చు, రైస్తో తినచ్చు. మరేమంటారు? మా ఇంట్లో అయితే కూర రెడీ అయిపోయింది. నాకు చాలా ఆకలిస్తుంది, అర్జెంటుగా తినాలి. బాయ్ బాయ్.